श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वारगात्रं भजे वायुपुत्रं भजे वारगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यनेत्रं भजेऽहं पवित्रं भजे सूर्यनेत्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेवं। महाकनकदुर्गा विजय कनकदुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता महाकनकदुर्गा विजय कनकदुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता शिवंकरी शुभंकरी पूर्णचंद्र कళాధరి ब्रह्म विष्णु महेश्वरुల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి महाकनकदुर्गा विजय कनकदुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత
పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత Halo.
హలో 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 శ్రీరామ్ జై 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 హనుమాన్ 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 హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై 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 హనుమాన్ జై హనుమాన్ 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 జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్ 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 జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై 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 హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ वेगा ओम तत्सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नमः भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु रालंक की जय जय मनरा हनुमान की चिंता दीचरा सीत की जय जय हनुमान की ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు కోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణివే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా రామభక్త హనుమా మా రక్షణివే హనుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా
జయ రాక్షస సంతాప విడత వింత జయ హనుమంత ఆర్తత్రాణకర భగవంత. బంధువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. అహో ఆజాని నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట. ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట. ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరా దయ. మమ్ము ఏలుకోరావయ్య రాక్షస మాయ హతమే చేయ ఈ నీడ చాలునయ్యా. మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు. ఒక్క చిచ్చు వెలిగించి లంక పుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షి. హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. రామ భక్త హనుమాన్ కి రామ భక్త హనుమాన్ రామభక్త హనుమానికి రామభక్త హనుమానికి. హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్.
భక్త హనుమానికి శ్రీరామ 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 భక్త హనుమానికి అతి బలవంతులకు అతి బలవంతులకు అతి బలవంతులకు శ్రీరామ హనుమానికి రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ అక్కమదరికి జై జయ అక్కమదరికి జై జై బాబు డప్పు చిచ్చే ఇప్పుడు వచ్చే
జై శ్రీరామ్ 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 స్వామి లక్ష్మణ మేడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేడం 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 జై శ్రీరామ్ సుధా అమ్మ వాటర్ బాటిల్ ఆన్ ఉన్నాయి తల్లి లక్ష్మీనారాయణ స్వరూప ఈ ప్రతిష్ఠాన దేవతాయై నమో నమః వామ సాత్యం కవర్త సంగతోన నాదృతం ప్రియ నహర్మంగళ దేవత్రయ ఖండవః సత్యాదేవ ప్రేక్షవ దేవాయ పరమాత్మనే త్రహిమానర్గాత్వర దుఃఖిర్చోద్రవస్తుతే ఏ నమః హనుమతయే నమః అనేక ప్రాతనమస్కారాన్ సమర్పయామి రండి నన్ను చేతుకున్నాను నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః सर्वेषां भक्तजनानां अभय सर्वेषां अम्मा మీ అందరి పేరు గోత్రం చెప్పుకోండి గోత్రానాం నామధేయానాం ధర్మపత్ని సమేతానాం సపుత్రపుత్రికానాం కూర్చోమా ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఆంజనేయ వాయు ప్రతిష్ఠ విగ్రహ తేజస్ సంపూర్ణ హర్షవర్ధన ప్రభుజయనామనేస్య సర్వేశ ఆయుష్యాభివృద్ధ్యర్థం శంకుస్థాపనార్థే కర్మ కరిష్యే నీళ్ళు పుట్టుకొని మీరు ఇద్దరు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురువేణ సర్వ కార్యేషు సర్వదా అభయహస్త ఆంజనేయ స్వామినే విగ్రహప్రతిష్ఠ ఆలపేణ శ్రీ వరసిద్ధి వినాయక ఉచ్చిష్టగణపతి మహాగణపతి ప్రార్థన నమస్కారం సమర్పయామి అందరూ గణపతి తీసుకోండి. బోలో గణేష్ మహారాజ్
श्रीयो नमः इति विग्रह शंकुस्थापनसमुद्रस्य धारयामि पुष्पाणि समर्पयामि అగరబత్తి ధూపం కర్పూర దీపం రెండు కూడా వాళ్ళందరికీ పసుపు కలపండి బాబు కూడా స్వామివారిని హనుస్వామి వారిని పెట్టు ఆంజనేయ స్వామి వారిని ఆ యొక్క శంకుస్థాపన మహోత్సవం సంబంధించి నవరత్న పుష్పాలను సమర్పించవచ్చు అందరూ కూడా కొట్టే కొట్టే పోయిందో అక్షతలు పుష్పాలు తీసుకురండి జాగ్రత్తగా జాగ్రత్త ఆగమాను రమ్మను వెనక బస్సు వెనక్కున్నానే బస్సు
రే వెనకరా ఎదగొచ్చేస్తారు ఎందుకు కొట్టేమని సరే కొట్టేయండి మీరు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇగో స్వామి ఇంకో కొబ్బరిగా ఎవరు కూడా కొట్టుకాయలు పైన ఉంటున్నామా స్వామి గారు చెప్పారు. కూర్చోసుకున్నా వచ్చేటప్పుడు ఎలా వచ్చారా కూడా చూడండి. చెప్పలు కాదు కొట్టాలి బయట రావాలి ఆడాలన్నా సరే. దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి నామకులందరూ మాట్లాడకుండా హక్కులు ఏమంటే దయచేసి నామనామం ఒకే చెప్తున్నా అన్నీ మాట్లాడద్దు చెప్పింది చెప్పండి.
సదా అనుకున్నటువంటి భూమి మొత్తానికి యంత్రస్థాపన సంపూర్ణమైంది. ఇప్పుడు మనందరం కూడా పంచలోహ నవరత్నాల వ్యవస్థానం యొక్క స్థాపన అవుతుంది. ఆ నవరత్నాలు వేసినప్పుడు పూర్తి చేసినట్టు రావాలండి. పూర్తి చేసినట్టు అమ్మ ఎవరో నిశ్శబ్దంగా ఉండాలి. గురుగారు పూజ చేస్తున్నారు. ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి ఆవాహన సింహాసనం సమర్పయామి పాదయోః సమర్పయామి యాస్తవేలను అర్పణలు సమర్పయామి సమర్పయామి పిల్లలు వెనక్కి తోయండి. అలా తీసుకో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి. మామ
గట్టిగా చెప్పాలి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వాయు ప్రతిష్ఠ విగ్రహ తేజస్ సంపూర్ణ శంకుస్థాపన అన్యోన్య భక్త బృంద సహాయేన ఆరోగ్య ఐశ్వర్య ఆంజనేయ విగ్రహ శంకుస్థాపన చెప్తున్నారు. మీరందరూ ఏ మాటలు మాట్లాడద్దు. అవతల వాడు ఏదైపోయినా మనకు అనవసరం. ఇక్కడ మాత్రం అందరూ ఓం శ్రీరామాయ ఓం శ్రీరామ అసలు అనుకోండి. అలా ఏ నిశ్శబ్దంగా ఎవరు మాట్లాడద్దు. గురుగారు అది కొబ్బరికాయ కొట్టండి రాయమండి. కొట్టరు అవి నవదాయి కాయ కొట్టరు. కొబ్బరికాయలు బస్తా బయటకు పెట్టండి. పాడవ లక్ష్మణ్ గారు తర్వాత ఇంకెవరు దిగబడి ఉన్నారు? రవి కాకెళ్ళి ఎవరన్నా సూజు కదా సుధా కింద దిగుబడి దిగచ్చు. అలా రండి అందరూ అలా రండి. గురుగారు చెప్పారు కదా తగ్గమని అందరూ అయ్యి రెండు కొబ్బరి చెప్పులు మేస్త్రిగా తీసేసుకోండి. మేస్త్రి గారు Terima kasih.
యజ్ఞానో జ్ఞానం తే దాయదా సత్యాజ్ఞాతా జమయా స్వామి పైకి ఎక్కండి ఆ కోర్టులో ఎక్కడైతే శిక్షిస్తారో గురువు గారి చేత ఎక్కడైతే శిక్ష జరిగిందో అంతకుముందు స్వామి అలాగా స్వామి ఏసీ తొక్కకూడదు స్వామి స్వామి పైకి రండి మీరు స్వామి పైకి రండి స్వామి ఈ యాప్ని ఏసీ వస్తుంది మీరు తొక్కకూడదు స్వామి పైకి ఇచ్చేమని చేస్తారు కదా స్వామి నవధాన్యాలు పైకి ఉండాలి స్వామి నవధాన్యాలు పైకి ఉండాలి మీరు అలా తొక్కకూడదు అవన్నీ స్వామి కిందకి నవదంజలు ఒకటి చేతికి నాకు దగ్గర రమ్మను ఇద్దరు ఒకసారి తీసుకొని నవదానం దిగానే బొట్టు బొట్టెట్టుగా స్వామి గారు ఒకసారి బాబా బొట్టెట్టుగా ముందర సరే బొట్టెట్టుగా రావాలండి. చేస్తానమ్మా తీసేమ్మా ఇది లైట్లు రావు ఈ కెమెరాలు అలా చెయ్యండి అలా చూడండి ఆవాహిక చెప్పండి ఆవాహిక సర్వ దేవీ దేవత యథాస్థానం ప్రవేశయామి నమస్కారం పెట్టుకోండి గమనాయ శంకుస్థాపన ఎలా అయితే బ్రహ్మానంద చేశారో అంతకన్నా రెట్టింపులాగా ప్రతిష్ఠ చేయాలి. తీసుకున్నారు కాబట్టి ప్రతిష్ట చేసినాడు కూర్చోండి అయ్యా తీసుకున్నారు గురువుగారు వస్తారు సరే నాలుగు చెప్తారు విషయాలు ఎలా ఉండాలి ఏమిటో చెప్తారు గురువుగారు అని ఒకసారి ఒక్కసారి మీరు వచ్చి వాళ్ళకి అందుకే సెల్ వాయిస్ పోయిందంటే ఆయన ఉందంటున్నాడు నీకు కాదు రసాల 2 నిమిషాలు రండి. రండి. ఇలా చూడు మన కాలభైరవ గురు సంస్థాన్ రాజమహేంద్ర గారి చేతుల మీదుగా మరి అమృతహస్తం మీద
నిర్వహించుకోవడం కోసం ఈ శుభముహూర్తాన్ని నిర్ణయించుకోవటం చాలా అద్భుతంగా అప్పటికి ముందు నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనటం అందరికీ కూడా నా యొక్క హృదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముందు గురువులను చాలామందిని చూస్తాం, కానీ సమాజ హితాభిలాషి అయినటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. గురువు అనేటప్పటికీ సమాజానికి ఉన్నటువంటి ఏ రోగాన్నైనా సరే తన చికిత్స ద్వారా ఆ సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేటటువంటి వ్యక్తి గురువు అవుతాడు. అందుగురించే అజ్ఞానాన్ని పారద్రోలేది, చీకటిని పారద్రోలేది, జీవితాలకు వెలుగునిచ్చేది గురువు అని మన పెద్దలు చెప్పడమే కాకుండా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ముఖ్యంగా మాకు కాలభైరవ గురుస్వామి గారిని చూసాక శివస్వామి గారిని ఒకే ఒక్క విషయం అనిపించింది. ఆర్భాటాలు ఉండవు, ఎక్కడ ఆడంబరాలు ఉండదు, కార్యక్రమం నిదానంగా చేసుకోవటం, భక్తిపూర్వకంగా చేసుకోవటం, అక్కడ ఆయన ఎక్కడ అడిగడితే అక్కడ ఆధ్యాత్మిక పుష్పాలు వెల్లివిరియాలి, సుమ పరిమళాలు ఉండాలి అనేటటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఎక్కడ ఎప్పుడు మేము చేయటం జరగలేదు. అందుకే మేమందరం కూడా ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య ఉంటే గురువుగారు మాకు సమస్య ఉంది, మీరు ఈ సమస్యకి పరిష్కారం చెప్పన్నప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే నుంచుంటే బహుశా ఏర్పాటు 4:30కో ఆయన కాలభైరవ ధనికులు ఉంటారు. ఎవరైనా మీరు లైన్లోనే రండి అని చెప్పి చెప్పడం తప్ప నువ్వు గొప్పవాడు కాబట్టి లోపలికి వచ్చేసి నువ్వు దండం పెట్టి వెళ్ళిపో అని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అంటే తారతమ్యాలు ఎప్పుడూ చూపించలేదు కాబట్టి ఆ గురు సంస్థానానికి కూడా ఇప్పుడు ఇక్కడికి 500 మనం ప్యాకేజీలు నవరత్నాలు ఎందుకంటే సమాజం బాగుండాలి, అక్కడ ఆరోగ్యవంతమైనటువంటి సమాజం తయారవ్వాలి, అక్కడ ఉన్నటువంటి పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి, సమాజం అభివృద్ధి చెందితే దేశం బాగుంటుంది అనేటటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన కాదు. ఇవాళ కాలభైరవుడి విషయానికి వచ్చేటప్పటికి గురువు గారు కాలభైరవుడు అంటే భయపడి పారిపోయేవాడు నిజంగా మేము మాతో సహా అందరం అని. అటువంటిది ఇవాళ ఊరికొండ మేడం గారు ఆవిడ ఉప్పిరికి అయిపోతుందంటారు, ఏంటి రోజు గారు మీరు మాట మాట్లాడుకోవట్లేదు లేదా ఆవిడ అక్కడ ఉప్పిరికి అయిపోతున్నట్టుంది. నాకు ఆ విగ్రహం ఏమో పెద్దదైపోయింది, కట్టాలనేటటువంటి ఆలోచన ఉంది, కానీ అది ఎలా కట్టాలన్నది ఆయన ఇంకా ఆలోచన ఎలా కాదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ గుడి అవి తీరాలి అంటే వదిలేరు మీరు వచ్చి ప్రతి 3 సంవత్సరాల నుంచి ఇదంటే కాదయ్యా, ఈ సంవత్సరం ఖచ్చితంగా అవుతుంది, కాలభైరవ గురుస్వామి అని తీసుకొచ్చి ఒక యంత్రం వేసుకుంటామని చెప్పేసి అంటాం జరిగింది. అన్నప్పుడు మరి శ్రీను గారికి ఎవరు చెప్తారండి అని ఆయనకి కూడా నేనే చెప్తాను, నేను ఫోన్ చేయగానే అయ్యో అమ్మ మీరు చెప్పడం ఎందుకు, ఖచ్చితంగా నేను మీరు వచ్చి గురువుగారు స్వామి గారు వస్తారు, పూజ చేయి, నువ్వు దీపం పెట్టు. సీతారాం జై సీతారాం 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 జై సీతారామ సీతారాం అరణ్య రామ్ అరణ్య రామ్ అరణ్య రామ్ జై సీతారాం అరణ్య రామ్ రామ్ ఓసల రామ్ ఓసల రామ్ ఓసల రామ్ జై సీతారాం 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 మారుతి రామ్ జై సీతారాం మారుతి రామ్ మారుతి రామ్ మారుతి రామ్ జై సీతారాం మారుతి రామ్ జై సీతారాం 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 జై సీతారాం 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 జై సీతారాం రామ రామ అంటూ భజనలు చేస్తే ఎందుకు రాడే ఆ హనుమయ్య, రామ రామ ఎందుకు రాడే ఆ హనుమయ్య, రామ రామ సీతారాం తాళం శబ్దం చెవిలో పడితే పుణ్యమొచ్చు ఆ హనుమయ్య. సీతారాం 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 జై సీతారాం 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 జై సీతారాం 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 జై సీతారాం 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 జై సీతారాం 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 జై సీతారాం జై సీతారాం
గురువుగారు ఎక్కడ ఉంటే మనందరం కూడా అక్కడే ఉంటాము. విషయం ఒకటే చివరిగాను, గురువుగారు ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. అదేంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది పిల్లల్లో బాగా నాటుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజే కాదు ఏ రోజైనా ఆయన అంటే హనుమంతుడు ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక 2 నిమిషాల్లో నేను మహోన్నతమైనటువంటి ఏమంటే మనము రాజమండ్రిలో జన్మించడం. రాజమండ్రి అంటే అఖండ పుణ్యభూమి, ఆధ్యాత్మిక రాజధాని. యావత్ ప్రపంచానికి కాశీ ఎలా అయితే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భూమిగా వ్యక్తులందరూ కూడా మన రాజమండ్రి పరివాహక ప్రాంతానికి సంబంధించిన అంటారు. వారు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మెక్సికోలో ఉన్నా, ఎక్కడున్నా అంటే అంత మహోన్నతమైనటువంటి జ్ఞాన భిక్షలు ఇచ్చేటటువంటి ప్రదేశం. మనం ఇక్కడ జన్మించడం, ఇక్కడ జీవించడం మన పూర్వజన్మ సుకృతం. అలాగే ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఒకే ఒక సంకల్పం. పూర్వం నుండి కూడా రాజరాజ నరేంద్ర పరిపాలించేటటువంటి కాలం నుండి అంటే సుమారుగా 1000వ సంవత్సరం నుండి గోదావరి పీఠం, అక్కడ కోటిలింగాల దేవాలయం నుండి ధవళేశ్వరం వరకు కూడా 95 పీఠాలతో, మఠాలతో, దేవాలయాలతో, ఆనంద వైభవాలతో దేదీప్యమైనటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతం కాలక్రమేణా మహమ్మదీయుల యొక్క దాడి, ఆంగ్లేయుల యొక్క నిరంకుశ పాలన చేత కొన్ని పీఠాలు పూర్తిగా స్తంభింప చేయడం, కొన్ని పీఠాలు నిర్వీర్యం చేయడం, కొన్ని దేవాలయాలను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. వాటిలో ఇప్పటికీ కొద్దిగా అరాకొర ఒక 8-9 పీఠాల వరకు ఉన్నాయి. అలా ఉన్నటువంటి పీఠాలలో మన కాలభైరవ పీఠం కూడా ఒకటి. విగ్రహం మీదుగా వచ్చేటటువంటి గాలి చేత సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలి. ఆ హనుమత్నామ స్మరణ చేత ఆ పరిసర ప్రాంతం అంతా సుభిక్షం కావాలి. ఆ గ్రామంలో ఉండేటటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి సర్వులకు కూడా అనంతమైన శక్తి, జ్ఞానము, భక్తి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నతి కావాలనేటటువంటి లక్ష్యంతో హనుమత్ విగ్రహాలు పెడుతూ ఉంటాం. మైసూరు శ్రీ దత్తాత్రేయ పీఠాధిపతి వారు ఇప్పటికే దేశవ్యాప్తంగా వారి సంకల్పం ఒకటే, మనం ప్రతి గ్రామానికి ఒక హనుమత్ స్వామి వారికి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే అన్నారు. వీళ్ళందరినీ మెచ్చుకోవాలి. మేము మా యొక్క గ్రామంలో అందరికీ కూడా శుభం జరగాలని, ప్రతి ఒక్కరూ కూడా భక్తి తత్వంలో వెలుగొందాలని, ఎవరైనా వారు ఉద్ధరించుకోవాలనే లక్ష్యంతో మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ పెద్దది పెట్టాలనుకుంటున్నాము. అభయాంజనేయ స్వామి వారిది అంటే అప్పుడు నేను చెప్పాను, ఆ యొక్క విగ్రహానికి సంబంధించి మనము అందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం వచ్చేలా మనము అంగరంగ వైభవంగా ఈ కమిటీ వారందరి లక్ష్యం ఒక్కటే, యొక్క సంపూర్ణ ఆశీస్సులు వారందరికీ కూడా ఉంటాయి. స్వామివారి యొక్క ఆశీస్సుల చేత వారందరూ వేదనాభివృద్ధి చెందుతూ వారు ఇటువంటి ఆధ్యాత్మిక మహోన్నతమైన ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసా వాచ కర్మేణ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా కరధ్వనులతో ఒక్కసారి చప్పట్లు కొట్టాను. అందరూ కూడా ఓం హం హనుమతయే నమః, ఓం హం హనుమతయే నమః, ఓం హం హనుమతయే నమః. శ్రీ అభయాంజనేయ స్వామికి, శ్రీ అభయాంజనేయ స్వామికి, శ్రీ అభయాంజనేయ స్వామికి. శాటిలైట్ సిటీ శ్రీ అభయాంజనేయ స్వామికి, శాటిలైట్ సిటీ శ్రీ అభయాంజనేయ స్వామికి, శాటిలైట్ సిటీ శ్రీ అభయాంజనేయ స్వామికి. అలాగే ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి భక్తునికి కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం సర్వదా వారి యొక్క కృపాకటాక్షల చేత సుభిక్షంగా సంతోషాలతో సకలైశ్వర్యాలతో వృద్ధి పొందాలని మనసా వాచ ఆ కాలభైరవ స్వామి వారిని, హనుమత్ స్వామి వారిని వేడుకుంటూ శుభం. పునరుద్ధరణ కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. ఇదంతా కారణం ఏమంటే ఈ ప్రాంతంలో జన్మించడం చేత, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి శక్తి అనంతమైన శక్తి. మనం ఆధ్యాత్మికంగా సర్వులకు కూడా శుభం జరగాలని మనము సద్బుద్ధితో
రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమా